Let me share my screen. Okay. సో మీరు ఆపరేటింగ్ సిస్టమ్ ఈ రకంగా ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇట్లా VMware ఇన్స్టాల్ చేసుకుని ఉంటారు. దెన్ మీరు ఇక్కడ క్లిక్ ఆన్ న్యూ వర్చువల్ మిషన్. ఓకే, సో ఇక్కడ మార్పు ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ మీరు ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆరకల్ లైనక్స్ ఇమేజ్ ఉంది కదా, అది బ్రౌజ్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ రకంగా మీరు మూవ్ అని అవ్వాలి. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఓకే, సో మీరు ఆల్రెడీ ఇట్లా ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు వ్యూ అనేది ఈ రకంగా వస్తుంది. సో మీరు ఆపరేటింగ్ సిస్టమ్ నేను ఆల్రెడీ ఒకటి ఆన్ చేసి ఉంచాను. సర్వర్ అనేది ప్రజెంట్ ఆన్లోనే ఉంది. సో మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి ఈ సర్వర్ యొక్క IP అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 6 సో ఈ టెర్మినల్ ఓపెన్ చేయాలి. ఈ సర్వర్ యొక్క IP అడ్రస్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఇఫ్ కాన్ఫిగ్ స్పేస్ -a ఈ కమాండ్ అనేది ఏం చేస్తుందంటే మనకి సర్వర్ యొక్క IP అడ్రస్ అనేది మనకి ఇస్తుందన్నమాట. ప్రజెంట్ మనము VMware అనే ఒక కన్సోల్లో ఉన్నాం అన్నమాట. VMware అనేది ఎలాగంటే ఇట్ ఈస్ అ హార్డ్వేర్ మీద క్రియేట్ చేసిండేది కాబట్టి మనం ప్రతిసారి డైరెక్ట్గా యాక్సెస్ చేయలేము. ఏదైనా కాపీ పేస్ట్ చేయాలన్నా ఓకే, లేకపోతే యూజర్ సైడ్ కూడా మనకు అంత ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు. అందుకోసమే మనం ఏం చేస్తామంటే ఈ పర్టికులర్ IP అడ్రస్ నుంచి రిమోట్గా యాక్సెస్ ఇస్తాం. రిమోట్ అంటే ఏంటి? త్రూ అవుట్ సైడ్ ఆఫ్ సర్వర్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టెర్మినస్ అనేది ఒక డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఇక్కడ జీమెయిల్తో కానీ అట్లా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత దెన్ యూనిట్ ఓపెన్ ద న్యూ హోస్ట్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ మీ సర్వర్ యొక్క IP అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ 192.168.220.137 సో IP అడ్రస్ విత్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఈ రకంగా మనం డీటెయిల్స్ ఇచ్చి జస్ట్ యూనిట్ టు కనెక్ట్ టు ద సర్వర్. సో ఇది మనం ఒక సర్వర్ని కనెక్ట్ చేసేయడానికి బేసిక్ ప్రాసెస్. సో మీరు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో కూడా ఎస్పెషల్లీ వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ ఏ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో అయినా కూడా ఏ కంపెనీ అయినా కూడా ఓకే, సర్వర్స్ అనేవి ఒక దగ్గర ఉంటాయి. ఓకే, మనం యాక్సెస్ చేసేది వేరే దగ్గర ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు US క్లయింట్కి ఏదైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఆ USకి సంబంధించిన సర్వర్స్ అన్నీ USలో ఉంటాయి కానీ ఇండియాలో ఉండే ఛాన్సెస్ అనేవి తక్కువ. కానీ మనం ఇండియా నుంచి వర్క్ చేస్తున్నప్పుడు ఆ సర్వర్ని రిమోట్గా లాగిన్ అవ్వాలి. రిమోట్గా లాగిన్ అయ్యి యాక్సెస్ చేస్తే మాత్రమే అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ వేర్ వీ కెన్ కనెక్ట్ రిమోట్లీ అండ్ విల్ పుల్ అప్ ద ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ రిమోట్గా కనెక్ట్ అయ్యి ఆ సర్వర్స్ యొక్క మెయింటెనెన్స్ యాక్టివిటీ అంటే డేటా ఫైల్ సిస్టమ్స్ కానీ లేకపోతే యూజర్ క్రియేషన్స్ కానీ మనకున్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అన్నీ కూడా మనం కంప్లీట్ చేస్తాం. సో వన్స్ అగైన్ ఇఫ్ కాన్ఫిగ్ స్పేస్ -a. సో దిస్ కమాండ్ విల్ హెల్ప్ యూ టు గివ్ ద ఓకే నెట్వర్క్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇఫ్ కాన్ఫిగ్ స్పేస్ -a అనే కమాండ్. సో ఇదే రకంగానే ఫర్ ఎగ్జాంపుల్ IP స్పేస్ R ఈ కమాండ్ వచ్చి మన యొక్క సర్వర్ యొక్క IP అడ్రస్ తెలుసుకోవడానికి జస్ట్ ఐ వాంట్ టు నో ద సర్వర్ యొక్క IP అడ్రస్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే IP స్పేస్ ఏ ఫర్ ఆల్ అన్నట్టు. సో ఈ కమాండ్ అనేది మనకి ఏం చేస్తుందంటే దీనికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఆఫ్ పర్టికులర్ నెట్వర్క్కి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ రీడ్ అవుట్ అవుతుంది. సో లేదు, సో I need some more information. So we are using the command called route information or netstat-nr. ఈ రెండు కమాండ్స్ ఏం చేస్తాయి అంటే బేసిక్గా మనకు మన సర్వర్కి ఏ క్రిస్పీ ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఇంత లాంగ్ ఇన్ఫర్మేషన్ వద్దు, నా సర్వర్ అనేది ఏ గేట్వే కనెక్ట్ అయింది, ఏ ఎథర్నెట్ కనెక్ట్ అయింది,
ఆ ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం బై యూజింగ్ దిస్ కమాండ్ అనేది మనం హెల్ప్ అవుట్ చేస్తాం. ఎస్పెషల్లీ మనం నెట్వర్క్ టీమ్తో వర్క్ చేసినప్పుడు, మిడిల్ వేర్ టీమ్తో వర్క్ చేసినప్పుడు ద డిఫాల్ట్ రిక్వెస్ట్ వీఆర్ రిసీవింగ్ ఫ్రమ్ దెమ్, వాళ్ళు ఏ రిక్వెస్ట్ వస్తుంటుందంటే ఈ గేట్వేలు చెక్ చేయడం కానీ, లేకపోతే నెట్వర్క్ కనెక్టివిటీ చెక్ చేయడం కానీ, ఇలాంటి టైప్ ఆఫ్ రిక్వెస్ట్లు అనేవి వస్తుంటాయి. ఓకే, సో నౌ ద రిక్వైర్మెంట్ ఈస్ దట్ అప్ టైమ్. సో అప్ టైమ్ అనే ఒక కమాండ్ అనేది ఏం చేస్తుందంటే మన సర్వర్ ఎంతసేపు నుంచి సర్వర్ అప్లో ఉంది అనేది మనకు చెప్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ కెన్ సీ దట్ హియర్ ఈ సర్వర్లో 4 యూజర్స్ ఉన్నారు. ఓకే, సో ఇక్కడ మనకు ఈ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. లోడ్ యావరేజ్ అంటే ఎంతసేపు మన సర్వర్ అప్లో ఉంది, అండ్ లోడ్ యావరేజ్ డిఫైన్ యూ దట్ మన సర్వర్ యొక్క కెపాసిటీ అంటే ఎంత కన్జంప్షన్ అయి ఉంది అని చెప్పడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో దెర్ ఈస్ అ వన్ మోర్ కమాండ్ టాప్. టాప్ కమాండ్ అనేది సింగిల్ డయాగ్నసిస్ కమాండ్ అంటారు. ఈ టాప్ కమాండ్ ఏం చేస్తుందంటే మనకి సర్వర్కి సంబంధించి మొత్తం ఎప్పటి నుంచి ఉంది, సిపియు పరంగా ఎంత కన్జంప్షన్ అయ్యింది, మెమరీ పరంగా ఎంత కన్జంప్షన్ అయ్యింది, స్వాప్ పరంగా ఎంత కన్జంప్షన్, మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇస్తారన్నమాట. సో దాంతోపాటు ఏ ఏ ప్రాసెస్లు మనకు యూజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం విండోస్లో చూసుకుంటే టాస్క్ మేనేజర్ ఓపెన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ టాస్క్ మేనేజర్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ప్రజెంట్ నా సర్వర్లో ఎంత ఇన్ఫర్మేషన్ అయి ఉంది, ఏది కన్జంప్షన్ అవుతుంది, ఏది ఎంత సిపియు ఉంది, ఎంత యాప్ ఏ పర్టికులర్ యాప్లు యూజ్ చేస్తున్నాయి, ఏమన్నా స్టార్టప్లు ఉన్నాయా, ఏ యూజర్స్ యూజ్ చేస్తున్నారు, ఏ డీటెయిల్స్ ఉన్నాయి, అండ్ ఏ సర్వీసెస్ ఉన్నాయి, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు ఏ రకంగా విండోస్లో ఉంటుందో అదే రకంగా దిస్ ఈజ్ అ సింగిల్ కమాండ్ వీ కెన్ గెట్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ సర్వర్. సో ఇది ఎస్పెషలీ మనకు ఆర్సిఏ యాక్టివిటీ అని ఉంటాయన్నమాట. అంటే మన సర్వర్ ఎప్పుడన్నా కూడా డౌన్ ఉండడము, స్లో ఉండడము, ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. సో అది మీకు టుమారో ఒక సెషన్ ఉంది, ఆ టైంలో నేను ఆర్సీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది బేసిక్గా ఏమిటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫ్ టోటల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ సర్వర్ తెలియాలంటే టాప్ కమాండ్ అనేది యూజ్ చేస్తాను. సో ఈ కమాండ్స్కి సంబంధించి ఆల్రెడీ నోట్స్ అనేది ఉంది. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ నోట్స్ మీకు ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ ఐడి. సో ఈ కమాండ్ బేసిక్గా ఏ యూజర్తో మీరు లాగిన్ అయి ఉన్నారు అని చెప్పడానికి యూజ్ చేసే కమాండ్ ఐడి. సో పీడబ్ల్యూడి ఈజ్ నథింగ్ బట్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ప్రజెంట్ మీరు ఏ డైరెక్టరీలో ఉన్నారు. సో మనం లైనక్స్ ఎన్విరాన్మెంట్లో ఉండు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమున్నాను, దిస్ కంప్యూటర్లో, ట్రైనింగ్లో, కోర్స్ కంటెంట్లో, లైనక్స్లో, నోట్స్లో, బేసిక్స్లో, దిస్ ఈజ్ మై పాత్ అంటాం అన్నమాట. అంటే నేను ఎక్కడ ఉన్నాను అనేది డిఫైన్ చేసే ఒక పాత్. కానీ ఇది నాకు గ్రాఫికల్గా ఉంది కాబట్టి నాకు ఈజీగా అర్థమవుతుంది. అంటే నేను ఎక్కడ వెళ్ళాను, ఎక్కడ ప్రజెంట్ డేటాని చెక్ చేస్తున్నాను అనేది. కానీ లైనక్స్ ఎన్విరాన్మెంట్కి వచ్చేటప్పటికి మనం ఎప్పుడూ కూడా బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ ఉండడం వల్ల మనకి 1కి 2 సార్లు మనకు క్లారిటీగా మనం చూసుకోవాల్సి వస్తుంది. సో ద మేజర్ పర్పస్ ఈజ్ దట్ మనము ఎక్కడ ఉన్నాము, ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనేది ప్రతిసారి వ్యాలిడేషన్ చేయాలి. ఏ యూజర్తో లాగిన్ అయ్యాను అనేది ప్రతిసారి నేను వ్యాలిడేషన్ అనేది చేయాలి. చేస్తే కానీ మనకు క్లారిటీ అనేది, ఎందుకంటే వీ షుడ్ నాట్ పొరపాటున కూడా మనం వేరే యూజర్గా ఉండి వేరే ప్లేస్లో ఉండి మనము కొన్ని ఆపరేషన్స్ అనేవి చేయకూడదు. అందుకోసమని ఆల్వేస్ 1కి 2 సార్లు మనము చెక్ చేసుకుంటూ ఉంటాం. సో దెర్ ఈస్ అ వన్ మోర్ కమాండ్ వీఆర్ కాలింగ్ యాజ్ టచ్ కమాండ్. సో ఈ టచ్ కమాండ్ అనేది ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫైల్ క్రియేట్ చేయాలి అంటే వీఆర్ యూజింగ్ ద కమాండ్ కాల్ టచ్ కమాండ్. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదన్నా ఒక ఫైల్ క్రియేట్ చేయాలి అనుకుంటే నేనేం చేస్తాను, టెస్ట్, ఇది ఇక్కడ ఏ రకంగా నేను క్రియేట్ చేశానో ఆ టెస్ట్ అనే ఒక పర్టికులర్ ఫైల్ని, ఆ రకంగా ఒక పర్టికులర్ ఫైల్ని క్రియేట్ చేయాలంటే హియర్ వీఆర్ యూజింగ్ టచ్ కమాండ్. ఈ టచ్ కమాండ్ అనేది మనకు ఉపయోగించి 0 బైట్ ఫైల్ అనేది క్రియేట్ చేయొచ్చు, అంటే ఫైల్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో రైట్ నౌ వన్ మోర్ కమాండ్ ఈజ్ కాల్డ్ ఎల్ఎస్. ఈ ఎల్ఎస్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే లిస్ట్ అవుట్ చేస్తుంది.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు విండోస్లో ఏ రకంగా ఉంటుంది, ద విండోస్ ఈజ్ నథింగ్ బట్ ప్రజెంట్లీ ఇక్కడి నుంచి మనం ఇక్కడికి రాగానే ఇన్సైడ్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ లిస్టింగ్ అవుట్, మనకి మొత్తం అంతా కూడా లిస్ట్ అవుట్ అనేది చేసింది. ఇక్కడ కూడా అదే రకంగానే మనకి డేటా అనేది లిస్ట్ అవుట్ చేస్తుంది. యూ నీడ్ మోర్ డీటెయిల్స్ విత్ అ ప్రాపర్టీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ లిస్ట్ అవుట్లోనే సార్ట్ బై, ఇక్కడ సార్ట్ బై డేటా మాడిఫైడ్, సార్ట్ బై ఓకే విత్ ద సైజ్, డీటెయిల్స్, టైప్, ఓకే నేమ్, ఈ రకంగా మనము లార్జ్ అకౌంట్స్ విత్ డీటెయిల్స్, ఈ రకంగా అంటే ఏ డీటెయిల్స్ మనకి ఏంటి అనేది విత్ ప్రాపర్టీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే ఎప్పుడు మాడిఫై చేసాము, అది ఎంత కంటెంట్ ఉంది, ఎంత సైజ్ ఉంది, మొత్తం అంతా కూడా డేటా అనేది మీకు కావాలి అనుకుంటే వీఆర్ యూజింగ్ ద కమాండ్ కాల్ ls-l అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ అ వన్ మోర్ సినారియో. కొన్నిసార్లు మనకి ఏముంటాయి, హిడెన్ ఫైల్స్ కూడా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మామూలుగా ఉన్న ఫైల్స్ కాకుండా హిడెన్ ఫైల్స్ కూడా ఉంటాయి. దాన్ని ls-la, ఏ ఈజ్ నథింగ్ బట్ ఆల్, ఏ ఈజ్ నథింగ్ బట్ ఆల్ అంటామన్నమాట. ls-la కమాండ్ ట్రిగ్గర్ చేసినప్పుడు ఇట్ విల్ లిస్ట్ యూ అవుట్ ఎంటైర్ ద కంటెంట్ ఆఫ్ యువర్ డేటా. సో ఇంతకుముందు మనం ls-l కొట్టినప్పుడు ఈ 4 ఫైల్స్ మాత్రమే వచ్చాయి. కానీ ls-la కొట్టినప్పుడు ఇట్ ఈస్ లిస్టింగ్ ఆఫ్ విత్ డాట్ ఫైల్తో ఉన్నవి కూడా వచ్చాయి. డాట్ విత్ ద ఫైల్ నేమ్ ఇట్ ఈస్ వీఆర్ కాలింగ్ యాజ్ హిడెన్ ఫైల్స్ అని అంటాం అన్నమాట. ఓకే, సో clear, clear the screen. Now the requirement is that okay, ఒక ప్రాపర్ ఫార్మాట్ ఫార్మ్ అవుతాం, mkdir మేక్ డైరెక్టరీ, ఓకే టెస్ట్ అనే ఒక లేకపోతే కాలేజ్ అనే ఒక డైరెక్టరీని క్రియేట్ చేస్తాం. ఓకే, సో లెట్ వి గో విత్ వన్ స్మాల్ సినారియో. ఒక సినారియో ద్వారా వెళ్దాము. సో ఆ సినారియో ఏంటి అంటే లెట్ ఇట్ బి ఒక కాలేజ్ అనే ఒకటి ఉంది, దానిలో ఓకే డైరెక్టరీస్ లైక్ ఎ స్టూడెంట్, స్టాఫ్ అనేది ఉన్నాయి. ఓకే, సో అదే రకంగానే సో ఇవి మనం క్రియేట్ చేయాలి. సో దీనిలో సమ్ ఆఫ్ యాక్షన్ ఏమంటే ఫస్ట్ మనం క్రియేట్ చేయాలి. సెకండరీ థింగ్ ఏమంటే ఇన్సైడ్ కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి వచ్చేటప్పటికి స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3, స్టాఫ్ 1, స్టాఫ్ 2, స్టాఫ్ 3, ఈ డేటా అనేది క్రియేట్ చేయాలనుకున్నప్పుడు Sorry, have you started recording? Have you started? Recording. Yeah, recording already started. Okay, sorry. ఓకే, సో ఇప్పుడు మనం కంటెంట్ అనేది ఏ రకంగా క్రియేట్ చేస్తాము. ఓకే, 1 minute. జస్ట్ 1 minute లాగా చేస్తాను.